సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ప్రత్యర్థులకు అందకుండా ఉంటాయి. ఆయన వ్యూహాల్ని అంచనా వేయడం అసాధ్యం. ప్రత్యేక వ్యూహంలో భాగంగానే కేసీఆర్ ఈసారి గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల పోటీ చేయబోతున్నారు. అసలు కేసీఆర్ రెండు చోట్ల ఎందుకు పోటీ చేస్తున్నారు? గజ్వేల్లో ఓటమి భయంతోనే కామారెడ్డి నుంచి పోటీ అని ప్రతిపక్షాలు చేసే విమర్శలకు కౌంటర్ ఎలా ఇస్తారు? దీని వెనుక కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఉందా? సీఎం కేసీఆర్ కి ఓటమి భయమా? రెండు స్థానాలపై వ్యూహం ఎందుకు? గజ్వేల్లో కేసీఆర్ గెలుపు కష్టమేనా? కామారెడ్డిని ఎంచుకోవడం వెనుకున్న రహస్యం ఏంటి? ఎన్నికల కురుక్షేత్రంలో కేసీఆర్ వ్యూహం ఏంటి? 2018 స్ట్రాటజీనే మళ్లీ అమలు చేస్తున్నారా? 105 సీట్లు గెలవాలని కేసీఆర్ నిర్ణయం. కాంగ్రెస్ నుంచి వచ్చిన 12 మందిలో 11 మందికి సీట్లు. పట్నం తుమ్మలకు మొండి చెయ్యి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో వామపక్షాల ప్రభావం. కమ్యూనిస్టులకు హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్. కేసీఆర్ ఏం చేసినా ఓ లెక్క ఉంటుంది. ఆయనకు లక్కు కూడా ఉంటుంది అంటుంటారు అందరూ. ఆయనకు లెక్కే కాదు, లెక్కలేనితనం కూడా ఎక్కువే అంటారు కొందరు. ఎవరేమనుకున్నా కేసీఆర్ మాత్రం ఆయన అనుకున్నదే చేస్తారు. మరిప్పుడేం చేశారంటే ఎన్నికలకు 3 నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించారు. అంతేకాదు అందరికీ ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే ఈసారి ఆయన 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. Party decided and I am contesting. What is the objection for you? No anxiety, please. आप केसीआर का हिस्ट्री जानते हैं, ठीक है ना? मैं करीमनगर से भी कंटेस्ट किया, जीत गया एमपी के लिए. रिवर्स में महबूब नगर से कंटेस्ट करके वहां से भी जीत गया. हमारा कामारेड्डी का एमएलए का रिक्वेस्ट था, पर्सनली मेट मी and requested me to contest there. మా నిజామాబాద్ మంత్రి గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా మా జిల్లా నుంచి సార్ పోటీ చేయండి అని చెప్పి అడిగినారు. ఇంకా కొన్ని జిల్లాలు అడిగినారు. బట్ ఐ హావ్ చూజన్ కామారెడ్డి. 2 చోట్ల నుంచి నేను పోటీ చేస్తాను. దేర్ ఇస్ నథింగ్ స్పెషల్ ఇన్ దట్. యుద్ధంలో మొదటి అడుగుకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఫస్ట్ మూవర్స్ అడ్వాంటేజ్ అంటుంటారు దాన్ని. తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రంలో మొదటి అడుగు వేసేశారు కేసీఆర్. 2018 ఎన్నికల స్ట్రాటజీనే యాస్టీస్గా అమలు చేస్తున్నారు. అప్పుడు మొదటి విడత 105 స్థానాలకు టికెట్లిస్తే ఈసారి ఏకంగా 115 సీట్లు అనౌన్స్ చేశారు. కేసీఆర్ ముందు చెప్పినట్లుగానే దాదాపుగా సిట్టింగ్లకే సీట్లు వచ్చాయి. 7 స్థానాల్లో మాత్రమే సిట్టింగ్లకు సీట్లు దక్కలేదు. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన వాళ్లలో ఒకరికి మినహా అందరికీ సీట్లు దక్కాయి. ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే కిందటి ఎన్నికల్లో కూడా ఆయన ఇలాగే చేశారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లోనూ అభ్యర్థులను ముందే ప్రకటిస్తామని చెప్పారు. దీనికంటే ఎక్కువ ఆశ్చర్యం కలిగించిన విషయం మాత్రం కేసీఆర్ ఎందుకు 2 చోట్ల పోటీ చేస్తున్నారు అన్నదే. 7 సార్లు పోటీ చేసి 6 సార్లు గెలుపొందిన సిద్దిపేట సీట్ను వదిలి గడిచిన 2 సార్లుగా గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి గజ్వేల్తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తూ ఉండడం
ఆశ్చర్యం కలిగిస్తుంది. కేసీఆర్ ఆలోచనలపై ప్రతిపక్షాలకు ముందే సమాచారం అందినట్లుంది. అందుకే రఘునందన్ రావు లాంటి బీజేపీ నేతలు కేసీఆర్కు ధైర్యం ఉంటే గజ్వేల్లో మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణలో అత్యంత శక్తివంతమైన నేతగా, తెలంగాణ రాష్ట్ర సాధకుడుగా పేరున్న కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేని పరిస్థితి ఉంటుందా? కానీ బీజేపీ సవాళ్లు, దాన్ని బలపరుస్తూ కేసీఆర్ 2 చోట్ల పోటీ చేయడం అన్నది అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కనీసం 105 మందిని గెలిపించే ఉద్దేశంతోనే ఇంకో చోట పోటీ చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. దీనిపై చాలా కాలంగా వ్యూహం నడుస్తున్నట్లు ఉంది. కామారెడ్డి నుంచి పోటీ చేయాలన్న కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగానే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన స్థానంలో కేసీఆర్ను పోటీ చేయమని అడుగుతున్నారు. కామారెడ్డి జహీరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వస్తుంది. కాంగ్రెస్ తరపున షబ్బీర్ అలీ వంటి బలమైన అభ్యర్థే ఉన్నారు. కానీ కేసీఆర్ లాంటి నేత 2 చోట్ల బరిలోకి దిగడం, అది కూడా ధైర్యం ఉంటే గజ్వేల్లో గెలవాలని బీజేపీ నేతలు సవాల్ చేసిన తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎలాంటి ఫలితాన్నిస్తుందనేది చూడాలి. యుద్ధంలో తాము గెలుస్తామన్న నమ్మకాన్ని ఎదుటివారిలో క్రియేట్ చేయడం యుద్ధ తంత్రంగా పేర్కొంటారు. గజ్వేల్లో మాత్రమే కాదు, ఇంకో చోట కూడా గెలిచి చూపిస్తామని కేసీఆర్ ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారా అని కూడా చూసుకోవచ్చు. కానీ ఓటమి భయంతోనే కేసీఆర్ 2వ చోట పోటీకి వెళ్లారని రేపటి నుంచి కాంగ్రెస్, బీజేపీ ప్రచారం చేస్తాయి. గజ్వేల్ని ఆనుకుని ఉన్న దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. సానుభూతి ఉన్న కేసీఆర్ పక్క నియోజకవర్గం అయినా కూడా అక్కడ బీఆర్ఎస్కు గెలుపు సాధ్యపడలేదు. దీన్ని బట్టే గజ్వేల్ ప్రాంతంలో కేసీఆర్పై వ్యతిరేకత ఉందని బీజేపీ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. వాళ్ళ ప్రచారానికి ఊతమిచ్చేలా ఆయన ఇప్పుడు ఇంకో చోట నుంచి పోటీకి దిగారు. ఇది ఓటమి భయమా, ఓటమిని ఛేదించే వ్యూహమా అన్నది తేలాల్సి ఉంది. దాదాపుగా సిట్టింగులందరికీ టికెట్లు ఇవ్వడం సాహసమనే చెప్పాలి. చాలా మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందనే రిపోర్ట్లు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి వచ్చిన 12 మందిలో 11 మందికి, టీడీపీ నుంచి వచ్చిన 2కి మళ్లీ టికెట్లు దక్కాయి. దీంతో అక్కడ టికెట్లపై ఆశలు పెట్టుకున్న స్థానిక నేతలు ఏం చేస్తారన్నది చూడాలి. తెలంగాణలో సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీలో ముఖ్యుడుగా ఉన్న ఒకప్పటి తన స్నేహితుడు తుమ్మల నాగేశ్వరరావుకి కేసీఆర్ టికెట్ నిరాకరించారు. మరో ముఖ్యమైన నేత పట్నం మహేందర్ రెడ్డికి టికెట్ దొరకలేదు. వీళ్ళిద్దరూ ఏం చేస్తారో చూడాల్సి ఉంది. మా పార్టీలో మీరు ఎక్స్పెక్ట్ చేసే అసంతృప్తి, యుద్ధాలు, ముష్టిఘాతాలు ఉండేవి తక్కువ ఉంటుంది. మాది బాగా హైలీ డిసిప్లిన్ పార్టీ. ఒక్కసారి మేము 115 సీట్లు ప్రకటిస్తున్నామంటే అర్థం చేసుకోవాలి మాది ఎంత డిసిప్లిన్ పార్టీ, మా దానిలో ఎంత గడబడి తక్కువ ఉన్నదని మీకు అర్థమవుతుంది. ఎవరెవరికైతే సీట్లు వచ్చినాయో వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. వారు ప్రగాఢంగా ప్రజల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ గుర్తింపు ఇచ్చి వాళ్ళకి సీటు ఖరారు చేయడం జరిగింది. వారు అద్భుతమైన విజయం సాధించాలని చెప్పి నేను నా ఆశీస్సులు కూడా అందజేస్తూ ఉన్నా, నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. రాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, పార్టీ అంటే చాలా పెద్ద సముద్రంలాగా ఉంటుంది, మల్టిపుల్ అవకాశాలు ఉంటాయి. రానంత మాత్రాన చిన్నబుచ్చుకొని హడావుడి పడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. మీరు పార్టీలోనే ఉండండి, అభ్యర్థులను గెలిపించుకోండి. తప్పకుండా రాబోయే రోజులలో మీకు కూడా అవకాశాలు వస్తాయి, మంచి అవకాశాలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. అంటే మొత్తం రాజకీయ జీవితం అంటే ఓన్లీ ఎమ్మెల్యేనే కాదు, ఎమ్మెల్సీ అవకాశం ఉంటుంది, రాజ్యసభ అవకాశం ఉంటుంది, ఎంపీ అవకాశం ఉంటుంది, చాలా జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో వామపక్షాల ప్రభావం ఉంటుంది. మొన్నటి మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టులతో చెలిమి చేసిన కేసీఆర్ ఈసారి వాళ్ళకి చెయ్యి ఇచ్చారు. లెఫ్ట్తో పొత్తు ఉంటుందని అనుకున్నా అది జరిగేది కాదని తేలిపోయింది. అయితే అన్ని స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించిన ఎంఐఎంతో కలిసి పనిచేస్తామని కేసీఆర్ క్లియర్గానే ముందే ప్రకటించేశారు. సో గ్రౌండ్ క్లియర్ చేసి కేసీఆర్ పోరుకు సిద్ధమైపోయారు. ముందుగానే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకునేశారు. మరి
కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందా? ఇది వర్కౌట్ అయితే సౌత్ ఇండియాలో వరుసగా 2 సార్లు అధికారాన్ని నిలుపుకొని 3 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా కేసీఆర్ రికార్డు సృష్టిస్తారు.